దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికి వందనాలు. ఈ యొక్క దినాన్ని ఎందుకంటే మరి ఎంతగానో బాధాకరమైన విషయము. ప్రవీణన్న జ్ఞాపకం చేసుకుంటే మరి ఎంతగానో వాక్యం ద్వారా మరి ఎందరినో బలపరిచాడు, అనేక మంది డిబేట్లు చేశాడు. ఆయన నిజమంటే మన మధ్యలో లేడు. దేవుని కొరకు మరి ఆయన హతసాక్షి అయినాడు. నిజమంటే మరి బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో బలిపీఠం కింద ఆత్మలు దేవునికి మొరపెడుతున్నాయి. మేము అన్యాయంగా చంపబడితే అని దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఇంకా నా కొరకు ఎంతోమంది చనిపోవాలని దేవుడు సెలవిచ్చాడు అన్న రీతిగా మరి దీంట్లో భాగంగా మరి ప్రవీణన్న దేవునికి మహిమకరంగా మరి దేవునికి ఇష్టకరంగా చనిపోయినాడు. అందరం బట్టి దేవునికి స్తోత్రములు. ఆ కుటుంబానికి ఆదరణ ఓదార్పు కలిగిన అందరూ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయాలని ప్రభు పేట కోరుచున్నాను.